बोलो भारत माता की हर हर महादेव। ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి మనం ఇక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది. కార్యక్రమానికి ముందుగా శ్రీకృష్ణుడు పాంచజన్యం శంఖారావాన్ని పూరించి మరి మనము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. అలాగే ఈ కార్యక్రమం శంఖారావాన్ని పూరించకముందే కొంతమంది గుండెల్లో ఢమరుకం కూడా మోగించింది. నిజంగా ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సందేహాలు, మరెన్నో భయాలతోటి ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది, ఈ కార్యక్రమం ఇంతటితో ఆగిపోతుంది, ఈ కార్యక్రమం ముందుకు ఎలా సాగుతుంది, ఈ కార్యక్రమం ముందుకు సాగనివ్వకుండా ఎలా చేయాలి అనేటటువంటి ఆలోచనలు ఎన్నెన్నో ఎన్నో 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 అవన్నీ చూసి ఈ వేదిక మీదకి రావడం జరిగింది. అందరికీ కూడా, ఇక్కడ ఉన్నటువంటి మహాత్ములందరికీ కూడా నేను ఒకటి చెప్తున్నాను, జీవితాన్ని త్యాగం చేశారు ప్రతి ఒక్కళ్ళు కూడా. వారు ఆ యొక్క మన భారతావనిలో మనం జన్మ తీసుకోవడం ఎంత గొప్ప అదృష్టమో, అలాగే ఒక కాషాయం కట్టుకొని ఆ యొక్క జాతిని ఉద్ధరించడానికి వచ్చినటువంటి మనతో ఉండడం కూడా మనం చాలా అదృష్టం చేసుకున్నాం. ఎందుకంటే విశాల భారతావని మాదే, మాదే, ఎప్పటికీ మాదే. కానీ ప్రశ్నించేటటువంటి గొంతుకకి ఒక అధికారము ఏదైతే ఉంటుందో, అధికారికంగా ఏదైతే ఈ రోజు ఈ భారతావని మొత్తం ప్రతి విశ్వంలో ఈ భారతావనిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అడుగు, అణువు, పరమాణువు కూడా మాదేనని మేము ఎంతో గర్వంగా, ఎంతో ధైర్యంగా ఉన్నటువంటి ఈ రోజుల్లో ఎవడో వస్తాడు, ఒక పేపర్ ఇస్తాడు, ఒక కర్చీఫ్ వేస్తాడు, అడుగు దూరం నుంచి 5 లక్షల ఎకరాలు నావేనని ప్రకటించేశాడు. ఈరోజు వాడిని ప్రశ్నించాలి, వాడిని ప్రశ్నించాలి అంటే ఒక అధికారంలో ఉండాలి. ఆ అధికారం అనేటటువంటి దానికి ఈ రోజు మనం కర్చీపు వేయలేదు, శూలనే గుచ్చినాం అందరి గుండెల్లో. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ మాట్లాడుతున్నారు సనాతన ధర్మం అంటే ఏంటి, ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నారంటే కొన్ని మా యొక్క మీడియా మిత్రులకు కూడా నేను చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ చాలా మందికి కూడా అక్కడ కూర్చుని యాంకర్లు కూడా ఒక నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతున్నారు. సనాతన ధర్మం అంటే ఏంటండి అని మీరు అడిగే ముందు సనాతన ధర్మం అంటే ఏంటో మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇంకొక విషయం చెప్తున్నాను, మిగిలిన మతాలకి చెప్పాలి సనాతన ధర్మం అంటే ఏంటి, అసలు మీకు తెలుసా, ఎవరికైనా తెలుసా, ఎవరికైనా తెలుసా అంటున్నారు. ఒక్క మాట చెప్పానా, వాళ్ళకి చెప్తున్నాను సమాధానం. ఒకప్పుడు చర్చికి వెళితే ఏం కనిపించేది, కేవలం ప్రార్థనలు కనిపించేవి. వాళ్ళ చేతుల్లో ఏం కనిపించేవి, బైబిళ్ళు మాత్రమే కనిపించేవి. అక్కడ ఏమి నడిచేవి, కేవలము ప్రవచనాలు మాత్రమే నడిచేవి. అర్థమైందా? తర్వాత మన బంగారయ్య లాంటి వాళ్ళు ఎప్పుడైతే, స్వామి లాంటి వాళ్ళు ఎప్పుడైతే గలం విప్పారో సనాతన ధర్మం అంటే ఏమిటి అనేటటువంటి కొన్ని వేల గొంతుకులు రావడంతో ఆ ధర్మం వైపు మొత్తము మన యొక్క భారతావని యొక్క ప్రతి ఒక్క మాతృమూర్తి, ప్రతి ఒక్క సోదరుడు ఆ యొక్క ధర్మం యొక్క గొప్పతనం తెలుసుకుని ఆ మతం నుంచి తిరిగి మళ్ళీ మన ఇంటికి, సొంత ఇంటికి గర్వాపసి మళ్ళీ మన హిందూ ధర్మంలోకి మారిపోతా ఉన్నారు. ఒక్కసారి వాళ్ళల్లో అలజడి మొదలైంది. ఎందుకు వీళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నారు అనండి వీళ్ళని అడిగితే, అయ్యా మేము పెట్టుకునే బొట్టులో ఇంత మహత్యం ఉందని మాకు తెలియదు, మేము కట్టుకునే కట్టులో ఇంత అద్భుతం ఉందని మాకు తెలియదు, మేము రాసుకునే పసుపులో ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయని ఇంత మహత్తు ఉన్నది మాకు తెలియదు, మేము వెలిగించేటటువంటి ఆ దీపం యొక్క జ్యోతి యొక్క శక్తి ఎక్కడ నుంచి మా ఇంటికే దేవుణ్ణి తీసుకొస్తుందన్న సంగతి మేము ఇంతవరకు మాకు తెలియదు. అలాగే నేను చేసేటటువంటి హోమం ద్వారా ఎంతో మంది దేవతలు
డైరెక్ట్గా వచ్చి మా ఇంటి ముందు మా ముందు కూర్చొని మమ్మల్ని ఆశీర్వదిస్తారని తెలియదు. కాబట్టి ఒక్క నిమ్మకాయ శరీరాన్ని ఎంత శుభ్రం చేస్తుందో నా యొక్క అస్తిత్వాన్ని కూడా అంతే శుభ్రం చేస్తుందని, నా నిమ్మకాయ, నా పసుపు, నా యొక్క అగ్ని, ఇవన్నిటి విలువ నాకు తెలియదు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అని సమాధానం చెప్పి మరి వీళ్ళందరూ బయటికి రావడం జరిగింది. అంతవరకు బాగానే ఉంది. వీళ్ళల్లో అలజడి మొదలైంది. అరే ఏం చేయాలి, వీళ్ళు వెళ్ళిపోతున్నారు, ఏం చేయాలి, ఎక్కడ ఉండాలి, ఏమి మళ్ళీ మనం ఏం చెయ్యాలి అనగానే కట్ చేస్తే ఒక డైలాగ్ ఉంటుంది. ఏం జరిగింది అని అంటే, మేరీ మాతకి బొట్టు వచ్చేసింది. ఏమొచ్చింది? మేరీ మాత నుదుటి మీద బొట్టు వచ్చింది. మా శివస్వామి గారు బాగా చెప్తారు ఇలాంటివన్నీ కూడా. మేరీ మాతకి బొట్టు వచ్చేసింది. తర్వాత ఏమొచ్చింది? మేరీ మాతకి నిమ్మకాయల దండ వచ్చేసింది మెడలో, రుద్రాక్షమాలలో. తర్వాత హోమాలు మొదలైనవి. ఇవే చర్చిల్లో హోమాలు మొదలైనవి. పాస్టర్లందరూ పూజారులుగా మారిపోయినటువంటి ఆ యొక్క శకానికి నాంది పలిగినటువంటిది మన సనాతన ధర్మము. ఆ ధర్మాన్ని ప్రచారం చేసేటటువంటి ఈ ధర్మకర్తలే. జై శ్రీరామ్. కాబట్టి అది సనాతన ధర్మము. సనాతనము పూర్వము భూమి పుట్టక ముందు ఏ ధర్మం పుట్టింది? మన భూమిలో భారతదేశం యొక్క గొప్పతనం ఏంటని ఎవడైనా అడిగితే, మా దేశము సువిశాలమైనది. ఎంత విశాలమైనదో మా హృదయాలు కూడా అంతే విశాలము. ఎంతమంది వచ్చినా కూడా మేము ఆతిథ్యం ఇస్తాము, కానీ అధికారం మాత్రం ఇవ్వం. ఇచ్చామా ఎవరికైనా? ఇచ్చాము. సరే పోని అని అనుకున్నామా? సరే మనవాడు కదా, వచ్చిన ప్రతి ఒక్కడూ మనవాడే కదా అనుకున్నాడు. ఒరే నేను మీ వాణ్ణి కాదు అని ఎప్పుడైతే ఎక్కడ తిరుగుబాటు వచ్చిందో తెలుసా? మన జాగా ఆక్రమించుకున్నప్పుడు తిరుగుబాటు రాలేదు. మన యొక్క సంపద మొత్తం కూలగొట్టుకుని 17 సార్లు దండయాత్ర చేసినటువంటి గజనీ మహమ్మద్ ఎన్ని సంవత్సరాలు మన దేశ సంపదను తీసుకెళ్లినా కూడా దండయాత్ర రాలేదు. ఎప్పుడు దండయాత్ర వచ్చింది అనంటే, మన ఆడపడుచుల బొట్టు తీసివేసి మన రుద్రాక్షని కాల కిందేసి తొక్కిన రోజున ఆ యొక్క శక్తి, ఆ యొక్క భరతావని, ఆ యొక్క సిద్ధ పురుషులు, వాళ్ళందరి యొక్క ప్రతిరూపాలే ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి విప్లవకారులు, విప్లవ యోధులు, వాళ్ళందరి రూపంలోనే ఈ యొక్క సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి విప్లవం వచ్చింది. విప్లవం ద్వారా పోరాటం వచ్చింది. పోరాటం ద్వారా స్వాతంత్ర్యం వచ్చింది. ఎవడైనా సరే నా నేలను టచ్ చేయి ఊరుకుంటా, అలాగే నా ఆస్తిని టచ్ చేయి ఊరుకుంటా, నా ధర్మాన్ని టచ్ చేస్తే మాత్రము ఏం చేస్తామనేది చరిత్ర చెప్పింది మనకంతా కూడా. కాబట్టి మనం బానిసలం కాదు, మనం యోధులం. ఎవరి దేవుడికి మనం పోలేదు. మన ధర్మం ఏం చెప్తుంది అనంటే, ఎవరిది మనం ముట్టుకోలా, ఎవరి ఆస్తులు కొల్లగొట్టుకుని రాలేదు, ఎవరి శాపాలకి మనం పోలేదు. కానీ మన జోలికి వస్తే మాత్రము ఊచకోత కోసినటువంటి చరిత్ర మనదే, 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 ఎప్పటికీ మనదే. అంత గొప్పటి సనాతన ధర్మము ఈ రోజు మనము మన యొక్క ధర్మం గురించి మనం చెప్పటం మానేశాం. ఇది బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు చాలా మంది అడుగుతున్నారు, సనాతన బోర్డుకి కావలసినటువంటి అవసరం ఏమున్నది ఈరోజు, అసలు ఆ బోర్డు ఎందుకు ఉండాలి అనే, అసలు వాటికి నిర్దిష్టమైనటువంటి ప్రామాణికం ఏముంది అని మాట్లాడుతున్నారు. ఈ సనాతన బోర్డు ఎందుకు ఏర్పడాలో తెలియాలంటే, ఇక్కడ కొంతమందికి ఆ యొక్క వక్ఫ్ బోర్డు ఎందుకు ఉంది అనేటటువంటి విషయాన్ని తెలియాలి. ఆ వక్ఫ్ బోర్డు యొక్క అకృత్యాలు ఏంటనేది తెలియాలి. దానివల్ల మన భారతావని ఎంత నష్టపోతుందో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలియాలి అని అంటే, ఈ వక్ఫ్ బోర్డు మీద ఈ వక్ఫ్ బోర్డు కింద కొన్ని లక్షల ఎకరాలని ఆ యొక్క కబ్జా చేస్తున్నటువంటి ఆ యొక్క చర్యల మీద నిజంగా చెప్తున్న పోరాటం చేసి నిత్యం నిరంతరం కనీసం ఇప్పటికి ఎన్నోసార్లు ప్రాణం మీదకి తెచ్చుకొని ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకొని మరీ పోరాడుతున్నటువంటి యోధుడు మన మధ్య ఉన్నాడు. గిరీష్ దారామణి చిత్రగుప్త ఛానల్ మీరు చూస్తూనే ఉంటారు. పొద్దున్నే లేస్తే హిందుత్వం 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 కట్టర్ హిందూ
అంటారు ఆ కట్టర్ హిందువుని ఒక్కసారి నేను వేదిక మీదకి పిలిచి నేను మీకు పరిచయం చేయాలి. ఈ వక్ఫ్ బోర్డు ఏంటి అనేది తెలిస్తే ఈ రోజు, ఎందుకంటే అతను చెప్పిన విషయాల ద్వారా సనాతన బోర్డు యొక్క ధర్మానికి మనం ఎందుకు శంఖారావం పూరించాం, ఆ పోరాటాన్ని మనం ఎందుకు నెత్తినేసుకోవాలి, ఎందుకు సాధించాలి అనేటువంటి విషయాలు మనకి వస్తాయి.